ఫ్రెండ్స్, ఒక షాకింగ్ ఘటన అయితే చోటు చేసుకుందంట. సియా కేతన్ని చంపే ముందు అసలు జరిగిన విషయం ఏంటి అంటే, సియా హ్యాండ్ బ్యాగ్ లో కనుక చూసినట్టయితే దాదాపుగా ₹1,00,00,000 సంబంధించిన చెక్కులు ఉన్నాయట. అదేంటి అనుకుంటున్నారు కదా, అసలేం ట్విస్ట్ ఇక్కడే. అదేంటి అంటే, ఇక్కడ కేతన్ ఉన్నాడు కదా, కేతన్ తన పెళ్లిని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాడు. లైక్ ఉదయపూర్ ప్యాలెస్ లో, రాజస్థాన్ లో తన వెడ్డింగ్ ని ప్లాన్ చేసుకున్నాడు. కాకపోతే ఏమైందంటే, సియాకి సంబంధించి సియా కేతన్ ని పెళ్లి చేసుకోవాలని లేదు, తన మనసంతా చేతన్ మీదే ఉందన్నమాట. అయితే చేతన్ సియా ఇద్దరు కూడా పూణే మార్కెట్ యార్డ్ లో ఒక హోల్సేల్ షాప్స్ ఉన్నాయి. వాళ్ళు మంచిగానే బిజినెస్ ఫ్యామిలీసే కాబట్టి మంచిగా స్థిరపడిన వాళ్ళే. వీళ్ళిద్దరికన్నా డబ్బున్న వాళ్ళు ఎవరయ్యా అంటే చనిపోయిన కేతన్ వాళ్ళు. ఆల్మోస్ట్ వాళ్ళకి రియల్ ఎస్టేట్, అసలు ఒక బిజినెస్ టైకూన్ అని చెప్పొచ్చు అనమాట. 600 కోట్లకు పైగానే బిజినెస్ ప్రాపర్టీస్, బిజినెస్ లావాదేవీలు ఉన్నాయన్నమాట. అయితే ఈ సియా ఏం చేసిందంటే, ఈ అబ్బాయిని డబ్బు కోసం వాడుకుందాం అని చెప్పేసి, పెళ్ళి జరుగుతుంది కదా, నాకు మంచి మంచి డ్రెస్సెస్ కావాలి, దానికి దాదాపుగా నేను ఒక 5-6 శారీస్ సెలెక్ట్ చేశాను. ఒక్కొక్క శారీ వచ్చేసరికి 10 lakh రూపీస్. అంతేకాకుండా జ్యువెలరీ కూడా కాస్ట్లీ అవుతుంది. నాకు ఒక 1 crore రూపీస్ ఇవ్వచ్చు కదా నీ గిఫ్ట్ కింద, నేను షాపింగ్ చేసుకుంటానంటే, పాపం మార ఆలోచించకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పి, నేను ఇట్లా ఇస్తున్నాను, రేపొద్దున తన నా సొంతమైన మనిషే కదా, నా భార్యే కదా అని చెప్పేసి ₹1,00,00,000 సంబంధించిన చెక్కులు 5 ఇచ్చాడనమాట. అంటే దాదాపుగా ఒక 20 లక్షలకు సంబంధించిన ఆ చెక్కులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆ డబ్బులన్నీ తీసుకుని తను ఏం చేసింది, తను ఏం షాపింగ్ చేయలేదు, తను మొత్తం అమౌంట్ అంతా కూడా చేతన్కి ఇచ్చింది అనమాట. చేతన్కి ఇచ్చి చేతన్ చేత బిజినెస్ పెట్టించి 3 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం. అంటే చూడండి, పాపం అతని దగ్గర నుంచి ₹1,00,00,000 తీసుకుంది, వాడినే చంపేసింది. పోనీ వాడు ఇచ్చిన డబ్బులు ఇదేమైనా చేసిందంటే మళ్ళీ తీసుకెళ్లి ఇంకొకటి ఓల్డ్లో పోస్తుంది అనమాట. ఎంత దుర్మార్గురాలంటే నిజంగా ఇలాంటి సైకోగాళ్ళు ఉండడం వల్ల నిజంగా ఆడవాళ్ళ విలువ పోతుందేమో అనిపించింది నాకైతే. ఇంత దారుణమా? పాప ఆ అబ్బాయిని మానసికంగా, ఫినాన్షియల్ గా, శారీరకంగా అన్నిట్లోనూ దిగజార్చేసింది. నిజంగా ఈమెను చూస్తుంటే తిట్టాలనిపిస్తుంది నాకైతే, మనస్ఫూర్తిగా తిట్టాలనిపిస్తుంది. ఈమెకి శిక్ష పడకుండా మాత్రం వదిలిపెట్టకూడదు.